బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నక్లెస్ రోడ్లో యువ భారత్ రన్ను నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధాని మోదీ ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి స్కూల్స్ ఆధ్వర్యంలో యువ భారత్ రన్ కాసేపట్లో ప్రారంభం కానుంది. యువతలో ఫిట్నెస్ యూనిటీ లక్ష్యంగా దేశంలోనే అతిపెద్ద ఫిట్నెస్ ఈవెంట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరు కానున్నారు. ఇటు ఈ రన్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య హాజరు కానున్నారు. ది నైల్ మెల్ వ్యవస్థాపకుడైన అనంత సంజీవ్ దూగర్ సారథ్యంలో రన్ వేల సంఖ్యలో హాజరు కానున్న స్కూల్ విద్యార్థులు, కాలేజ్ స్టూడెంట్స్ దీనిలో పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నారు. యువత అంతా కలిసి దాదాపు 12,000 మందికి పైగా పాల్గొనబోతున్నారని అంచనా. మెయిన్గా 5 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్, 500 మీటర్స్ ఇలా 3 కేటగిరీల్లో సాగే ఈ రన్లో జుంబా, యోగా, మెడిటేషన్, ప్లే జోన్ తదితర యాక్టివిటీస్ను కూడా ఉండబోతున్నాయి. మరిన్ని అప్డేట్స్ నక్లెస్ రోడ్ నుంచి మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, హైదరాబాద్ ఒక పెద్ద ఈవెంట్ కు వేదిక అయింది. ఏదైతే యువతకు ఫిట్నెస్ ఉండాలన్న ఉద్దేశంతో యువ భారత్ రన్ నిర్వహిస్తున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అదేవిధంగా పల్లవి మోడల్ స్కూల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ పీపుల్స్ ప్లాజాలో రన్ నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో ఈ కార్యక్రమానికి గవర్నర్ తెలంగాణ గవర్నర్ హాజరు కానున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరై జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించున్నారు. యువ భారత్ యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో, అదేవిధంగా పల్లవి మోడల్ స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతోటి యువ భారత్ ట్రస్ట్ సంబంధించినటువంటి వ్యవస్థాపకులు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ CEO యశస్వి ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఏ ఉద్దేశంతో ఈ యువ భారత్ రన్ నిర్వహిస్తున్నారు? అంటే యువ భారత్ రన్ అనేది మనకిప్పుడున్న జెన్సీని, వివేకానంద గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తూ మనం ఏదన్నా చేయాలనుకుంటే దాన్ని ఎట్లా చేయాలన్న దాని మీద అందరూ రన్ చేయాలి. అలాగే ఫిజికలీ, మెంటలీ ఫిట్ ఉండాలి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఏదైతే వికసిత్ భారత్ అని చెప్పి ఏదైతే అంటున్నారో ఆ గోల్ రీచ్ కావాలంటే మన యువకులందరూ ఫిట్ ఉండాలి. మన జెన్సీ అందరూ ఫిజికలీ, మెంటలీ ఫిట్ ఉండాలన్న దాని మీద మేము దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇవాళ దాదాపు 20,000 మంది, దాదాపు 200 కాలేజీలు, యూనివర్సిటీలు, అట్లాగే స్కూల్స్ నుంచి ఇవాళ అందరు ముందుకు రావడం అండ్ ఇంత పొద్దున వచ్చి మా అందరికి కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఏ ఈవెంట్స్ ఇందులో ఒక రన్ తో పాటు ఏ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు? యువత ఫిట్నెస్ గా ఉండాలంటే ఏం చేయాలి అసలు? ఇది ఒక కొత్త కాన్సెప్ట్. ఎట్లయితే పిల్లలు ఒక్కరే కాకుండా పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఇవాళ ఇంటి బయటికి వచ్చి అందరూ కలిసి రన్ చేయాలన్న కాన్సెప్ట్ తో చేస్తున్నాము. 500 మీటర్స్ అంటే ఈవెన్ వాళ్ళ సీనియర్ మోస్ట్ జనరేషన్ వాళ్ళు కూడా చేసేటట్టు 2 కిలోమీటర్స్ అండ్ 5 కిలోమీటర్స్ చాలా ప్రొఫెషనల్ ఆర్గనైజ్ చేసినాము. ఈ ప్రోగ్రామ్ అయిపోగానే వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం, అట్లాగే యోగా, జుంబా, వెల్నెస్, ఇట్లాంటివన్నీ, మెడిటేషన్, ఇవన్నీ కూడా పెట్టి ఓన్లీ రన్ ఒక్కటే కాకుండా డిఫరెంట్ యాక్టివిటీస్ పెట్టి అన్ని కలిపి ఇవాళ చేయడం జరుగుతుంది. ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకు ఈ ఈవెంట్ నిర్వహించాల్సిన అవసరం వచ్చింది? అంటే ఈ రోజు మనం చూసుకుంటే ప్రతి ఏజ్, చిన్న ఏజ్ లో కూడా పిల్లలందరికీ డయాబెటీస్ కానీ, మెంటల్ వెల్నెస్ సరిగ్గా లేకపోవడం కానీ జరుగుతుంది. మానసికంగా పిల్లలు కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ పిల్లలందరినీ మనము ఫిట్నెస్ లా కానీ, మెడిటేషన్ కానీ ఇవన్నీ చేపిస్తే వాళ్ళు ఏది చేయాలనుకుంటే కూడా అది చాలా సక్సెస్ఫుల్ గా చేయగలుగుతారు. అట్లాగే అందరు కూడా ఏదో ఒక స్పోర్ట్స్ ఆడాలని చెప్పేసి ఏదైతే మా కొమరయ్య గారు చెప్తుంటారో అదే సంకల్పంతో అందరూ ఫిట్నెస్ ని ముందుకు తీసుకెళ్తే వాళ్ళకి నచ్చిన యాక్టివిటీని వాళ్ళు తర్వాత చేసుకుంటారన్న దీంతో మనం ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మనం చూడవచ్చు, మొత్తంగా పీపుల్స్ ప్లాజా మొత్తం కూడా పబ్లిక్ తో నిండినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. యువ భారత్ రన్ లో పాల్గొనేందుకు భారీ స్థాయిలో ఇక్కడికి యువత, విద్యార్థులు, వారి తల్లిదండ్రులంతా కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. దాదాపు 20,000 మంది ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్టుగా అయితే నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ జుంబా, అదేవిధంగా ఇతర కార్యక్రమాలను, ఫిట్నెస్ కి సంబంధించినటువంటి ఇతర కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లో ఏదైతే తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈ కార్యక్రమానికి హాజరన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, అదేవిధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ సహా ఇతర రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని ఏదైతే రన్ ఉందో ఆ రన్ ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు. రైట్ అజయ్.